అనగనగా బ్రహ్మగిరి అనే ఒక ఊరిలో సిద్ధయ్య అనే ఒక రైతు ఉన్నాడు. ఆ రైతుకి ఒక గొర్రెల మంద ఉంది. ఆ రైతు ప్రతిరోజు ఆ గొర్రెలని అడవికి మేత కోసమై తీసుకెళ్ళేవాడు. ఆ మందలో ఒక గొర్రెకు ఒకరోజు పిల్ల పుట్టింది. ఆ పుట్టిన పిల్ల ఎప్పుడు మంద నుంచి తప్పించుకొని ఒంటరిగా అడవి లోపలికి వెళ్ళాలి అని ప్రయత్నించేది. ఆ విషయం గమనించిన తల్లి పిల్ల గొర్రెను గట్టిగా హెచ్చరిస్తుంది. అడవిలో క్రూర మృగాలుంటాయి. వాటి బారిన పడితే ప్రాణాలకే ప్రమాదం. మంద నుంచి బయటకు వెళ్ళొద్దు అని గట్టిగా హెచ్చరించింది. అయితే తల్లి మనసు అర్థం చేసుకొని పిల్ల గొర్రె తన తల్లి కావాలనే తన పైన కోప్పడుతుందని, బయట చాలా అందంగా ఉందని, తన తల్లి తన సంతోషానికి అడ్డం చెబుతుంది అని తిట్టుకుంటూ ఉంటుంది. అలా తిట్టుకుంటూ ఒకరోజు గొర్రెపిల్ల ఎవరి కంట్లో పడకుండా, వాళ్ళ అమ్మ చూడకుండా మంద నుంచి తప్పించుకొని అడవి లోపలికి పారిపోయింది. అలా మంద నుంచి తప్పించుకొని అడవిలోకి పారిపోయిన గొర్రెపిల్ల ఒంటరిగా తిరుగుతున్న ఒక పులి కంట్లో పడింది. ఇంకేముంది, పులి ఒక్క ఉదుటున తన పంజా విసిరి గొర్రెపిల్లను తినేసింది. పిల్లలు, ఈ కథలో నీతి ఏముంది చెప్పనా? పెద్దలు ఏది చెప్పినా అది పిల్లల మంచి కోసమే, వాళ్ళ సంతోషాన్ని అడ్డుకోవాలని కాదు. సరేనా? ఇకపై అందరూ అమ్మ మాట వింటారుగా? థ్యాంక్ యూ.